తన ఉద్యమంలో తనదైన ముద్ర వేసి నర్సంపేట అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలంలో తన పోరాట పడమటితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎమ్మెల్యేగా నర్సంపేటకు కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులు తీసుకురావడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నర్సంపేటకు భారీగా చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందాడు. అంతిమ కార్యక్రమం అయితే సాగుతుంది. ముఖ్యంగా నర్సంపేటకి ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని అయితే తీసుకువస్తున్నారు. ఆ ఉద్యమ నేత మృతి చెందడం అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ ఉద్యమ సహచరుని అంతిమ యాత్రలో పాల్గొనడానికి బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఒక ఉద్యమ నేత, ఒక మృదు స్వభావి పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల అయితే కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి, మీరేమంటారు? తెలంగాణ వచ్చిందంటే ఆయనది పాత్ర. ప్రాణాలకు తెగించి కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ కోసం పోరాటం చేసిండో ఈయన కూడా పోలీసు వాళ్ళ దెబ్బలు అన్ని కూడా తిన్నాడు. పాపం ఆయన నాకు తెలుసు, 20 ఏళ్ళ నుంచి ఆయన గోస చూసిన. పదవుల కోసం ఎప్పుడు కొట్లాడలే ఆయన. నా నర్సంపేట, నా వరంగల్, తెలంగాణ అని దాంతోనే ముందుకు పోయిండు. ఇలా నర్సంపేటకి ఏందండి, ఏ రాష్ట్రం లెక్కనన్నా ఒక మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్లకు ఈడిచ్చిండ్రు. 350 కోట్లు తెచ్చి కాలువ నీళ్ళు, గ్యాస్ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నాయి? ఎన్ని రోడ్లు అండి, ఎన్ని రోడ్లు తెచ్చిండు, ఎన్ని తెచ్చిండు. ఇలా నర్సంపేటను అద్భుతంగా చేసిండు. కానీ సరే ఓడిపోడు గెలవటం అనేది కాదు, కానీ నర్సంపేట ప్రజలు అనేది ఆవేదన ఆయనకు మనసులల్లో కొట్టుకుంటారు. మా ప్రజలు, మా కార్యకర్తలు, మా ఊళ్ళు అనేదే ఆయన తన కుటుంబం గురించి కానీ తన గురించి కానీ ఎప్పుడు ఆలోచించాలి. తెలంగాణ కోసం ఆలోచించుండు. నర్సంపేట ప్రజలు ఆయన పోవడం అందరికీ బాధకరం. ఆ తీరని లోటు కదా. ఉద్యమ నేతగా ఎంతో ఇటు అభిమానులు కలిగి ఉన్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా పెద్దన్న అనేవారు వచ్చి సమస్య సాల్వ్ చేస్తారు. అతను మృతి చెందడం అయితే బాధాకరం. మీకు అతనుకున్న అనుభవం ఏంటి? ఉద్యమకారుడు మా సోదరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం చాలా బాధాకరం. పెద్ది లేని లోటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకే కాదు, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే 2001లో కేసీఆర్ గారు పిడికడు మందితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ప్రారంభం చేస్తే తను అందులో ఒక భాగస్వామిగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అనేక కేసుల పాలై, జైళ్ల పాలై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు శాసనసభ్యునిగా అవకాశం వస్తే మరి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిండు. కాబట్టే ఈ నియోజకవర్గ ప్రజలు ఈరోజు మరి డెడ్ బాడీ తీసుకొస్తుంటే రోడ్డు పైన ఎక్కడి వాళ్ళక్కడ మరి బాధపడుతున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఉద్యమ సహచరుడిగా మరి మేము కలిసి అనేక రాస్తా రోకోలు కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, సకుల జన సమ్మెలు కావచ్చు, అనేక ప్రోగ్రాంలు కావచ్చు, కలిసి పనిచేసినాము. మరి కలిసి శాసనసభలో కూర్చున్నాము, కలిసి నిర్ణయాలు చేసినాము. కానీ ఈరోజు చాలా బాధాకరం. ఏది ఏమైనా ఇలా పెద్ది లేని లోటు తీర్చలేనిది. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ నియోజకవర్గ ప్రజలతో కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి మీరు అధైర్యపడకండి, మేము ఉన్నామని చెప్పడం జరిగింది. మేము కూడా ఈ జిల్లా ప్రజలంగా, నాయకులంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తాం. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర అయితే సాగుతుంది. ఇప్పటికే ఆయన అభిమానులు మనం చూడొచ్చు, లక్షలాది మంది అభిమానులు అయితే తరలి వస్తున్న పరిస్థితి. మొత్తం నర్సంపేట ప్రాంతం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద అభిమానులతో నిండిపోయింది. ఇక్కడ మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బాపునగర్ నుంచి వచ్చినాం సార్. పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ మాకు చాలా బాగా చేసిండు, మంచి మంచి పనులు చేసిండు, లేని వాళ్ళకు బాధలు తీర్చిండు, బాగానే చేసిండు మాకు.
ఏ లోటు రాకుండా మాకు మంచిగా చూసుకున్నారు. తన అంతిమ యాత్రలో పాల్గొనాలని రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ అభిమానులతో పాటు పెద్ది అభిమానులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకి ఎంతో అభివృద్ధి విషయంలో ఎంతో అభివృద్ధి చేశాడు. ముఖ్యంగా ఇటు సాగునీరు విషయంలో తను చేసిన కృషి వల్ల అయితే రైతాంగం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు నర్సంపేట అభివృద్ధిలో పెద్ది చేసిన కృషి అయితే ఎనలేనిది. ఇటు తన అంతిమ కార్యక్రమంలో పాల్గొని తనకు తుది వీడ్కోలు పలికేందుకు అశేష అభిమానులు వస్తున్న క్రమంలో మొత్తం నర్సంపేట ప్రాంగణం మొత్తం కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.